సో రెండోసారి టికెట్ తెచ్చుకున్నారు. మొదటిసారిగా విజయవంతంగా 5 సంవత్సరాలు కంప్లీట్ చేయడం అనేది జరిగింది. జై తెలంగాణ. ఇంటింటికి నీరు కానీ, మిషన్ భగీరథ కానీ, మరి 24 గంటల కరెంట్ కేసీఆర్ చేసిన 10 సంవత్సరాల మేము అభివృద్ధి చేసినట్టు 10 సంవత్సరాలు వాళ్ళు చేయలే అని చెప్పేసి అంటున్నారు. అంటే మిమ్మల్ని నమ్మన్నా వాళ్ళు కళ్ళు మూసుకొని నడుస్తున్నారు అనుకోవాలి. లేకపోతే ఇప్పుడు ఇంత పెద్ద రోడ్లు కొత్తూరు కాడికించి కానీ పెద్ద పెద్ద ఇప్పుడు రైల్వే కానీ ఇంత పెద్ద రోడ్లు ఇప్పుడు వాళ్ళు గెలిచినాము, మేము సాధించినాము, 2 సంవత్సరాల్లో 100 కోట్ల పనులు చేసినామని విజయోత్సవ ర్యాలీ కూడా చేసిండు. ఏం తెచ్చిరో చూపెట్టమని, 2వ వార్డుకి ఏం డెవలప్మెంట్ చేసిరు, ఏ రూపాయి పెట్టి ఏడ రోడ్ వేసిరో చెప్పమని. ఇప్పుడు అంటే అంజయ్య గారు ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి సరే అధికార పార్టీ వాళ్ళకి అవకాశం ఇచ్చింది అనుకుందాం. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా, ప్రజల్లో అయితే చూస్తూనే ఉన్నారు. నేనేమంటున్నా, నేను ఒక్కరిని అనడం కాదు, ప్రజల్లో పోతే తెలుస్తుంది కదా ఏ రకంగా రైతు బంధులు ఇస్తున్నారు, ఏ రకంగా మరి ఉద్యోగస్తులకు కూడా ఏ రకంగా. మీకు మీరు ఓకే నర్సింహులు అనే బ్రాండ్ తోటి గెలుస్తా అనుకుంటుండ్రా? కారు గుర్తు అంజయ్య గారు, కేసీఆర్ గారు వాళ్ళతో గెలుస్తా అని చెప్పేసి అనుకుంటున్నారు. పెద్దలు కేసీఆర్ కానీ, అంజయ్ యాదవ్ కానీ పెద్దల ఆశీస్సులతోటే మనం గెలవాలి. మనం ఒక్కరం అనేది శాశ్వతం కాదు.